ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం వీరు మీకు కీడు చెయ్యబోతున్నారు. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎవరు మీకు కీడు చేయబోతున్నారు, ఎందుకు కీడు చేయబోతున్నారు, అలాగే వారు చేసే కీడు నుండి ఏ విధంగా తప్పించుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి దేవతారాధన ఈ యొక్క తులారాశి వ్యక్తులకి మేలు చేస్తుంది, వీరి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల ఫలితాలు ఉంటాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశివారు అలంకార ప్రియులు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అందంగా కనిపించడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా ఈ తులారాశివారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. అందరితో కలిసిపోయే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ విధంగా 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశివారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కలిగి ఉంటారు. జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేస్తాయి. అయితే అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా విజయపథంలో ముందుకు దూసుకుని వెళ్తూ ఉంటారు. అయితే వీరు ఏది కూడా అంత సులభంగా ఫలితాలను సాధించలేకపోతారు. ఏదైనా ఫలితం సాధించాలంటే అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. 2025వ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే తులారాశివారి యొక్క జాతకం ప్రకారం ఒకరు మీకు కీడు చేయబోతున్నారు. అంటే వారు మీ యొక్క బంధువుల్లో ఉండొచ్చు, మీరు పనిచేసే చోట ఉండొచ్చు, మీరుకు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు. చాలా రోజులుగా మిమ్మల్ని గమనిస్తున్నారు. మీకు కూడా వారిపైన అనుమానం కలిగింది. కొన్ని సందర్భాల్లో ఇతరులను రెచ్చగొట్టి మీపైన గొడవలకి కూడా వారు ఉసుగొల్పారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క శత్రువులుగా ఉన్నారు. మీతో పైకి బాగానే మాట్లాడినా కాని మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. చెడు మాటలు చెబుతూ ఉంటారు. మీపైన లేనిపోని ఆరోపణలు, నిందలు వేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో ఎవరైతే ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం వారి వల్ల మీకు కీడు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా ఒక నిందను మీపైన వేయటానికి ప్రయత్నం చేయవచ్చు, ఏదైనా ఆరోపణ చేయవచ్చు, మీరు చేయని తప్పు చేసినట్లుగా నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా అవసరం. ఏ చిన్న పొరపాటు చేసినా కానీ వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి ఏ చిన్న పొరపాటు మీరు చేయకూడదు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చేసే ప్రతి పని విషయంలో నిబద్ధత మీకు చాలా అవసరం. అలాగే ఏ పని చేస్తున్నా సరే దాంట్లో పొరపాటులు జరగకుండా జాగ్రత్త పడండి. అలాగే కాన్సంట్రేషన్ తో వర్క్ చేయండి. తప్పులు దొర్లకుండా చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కూడా ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో పడితే వారితో మీరు ఆర్థికపరమైన ఒప్పందాలు చేసుకోకూడదు. ఎవరికి పడితే వారికి షూరిటీ సంతకాలు కూడా ఇవ్వకూడదు. ఇలా చేశారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఆర్థికంగా పురోగతి సాధించడానికి
ఈ మధ్య కాలంలో ఆదాయ మార్గాల కోసం ఏ తులారాశి వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో వారి ముందుకొక అవకాశం అయితే రాబోతుంది. ఆర్థికంగా ఆదాయాన్ని సంపాదించే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి సానుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక కీలకమైన నిర్ణయాన్నైతే మీరు తీసుకోబోతున్నారు. వ్యాపార రంగంలో ఒక మైలురాయిని అధిగమించే అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే ఈ రోజు మీ ముందుకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం వల్ల మీ భవిష్యత్తులో మీరు ఉన్నత స్థితిలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే వారికి నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. వారితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కొంతమందితో పరిచయం మనకు తొందరలోనే ముగిసిపోతుంది. అంటే ఎప్పుడు పరిచయం అవుతారో అప్పుడే వారితో రిలేషన్ అనేది కట్ అయిపోతుంది. కానీ కొంతమందితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు ఒక స్నేహబంధంగా లేదా ఒక బంధుత్వంగా మారే అవకాశాలు ఉంటాయి. ఈ రోజు మీ యొక్క లైఫ్ లోకి వచ్చే వ్యక్తితో మీకు దీర్ఘకాలం పాటు ఒక బంధం కొనసాగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రేమికుల మధ్య అంటే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారి మధ్య గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఎవరైతే కుల వృత్తులు చేసుకుంటున్నారో వారికి కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీ యొక్క వృత్తి జీవితంలో ఒక కీలకమైన మార్పునైతే మీరు చూడబోతున్నారు. అంటే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరు, అది ఎవరైనా కావచ్చు, తోబుట్టువు కానీ, తల్లిదండ్రులు కానీ, సంతానం కానీ, లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ, ఇలా ఎవరైనా సరే వారి వల్ల ఒక కీలకమైన మార్పు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే వ్యవసాయదారులకి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. వ్యవసాయంలో మీరు ఒక మార్పును తీసుకుని రావాలనే ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ఇంట్లో ఉంటూ ఏదైనా బిజినెస్ కానీ, చీటీలు నడపటం కానీ, ఇటువంటి పనులు చేస్తున్నవారు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి గృహిణులు ఎవరైతే ఉన్నారో వినియోగదారుల్లో ఒకరి నుండి మీకొక సమస్య ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నమైతే వారు చేస్తారు. వారితో గొడవలు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా మీరు మానసికంగా డిప్రెషన్లోకి వెళ్లిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. భయపడకండి, ఆందోళన పడకండి. మీరు ఏ తప్పు చేయనప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. ఎటువంటి సమస్యనైనా అధిగమించి మీరు ముందుకు సాగే సత్తా మీకు ఉండాలి. భగవంతుడిపై భారం వేసి మీ యొక్క జీవితాన్ని మీరు కొనసాగించాల్సి ఉంటుంది. అప్పుడే జీవితంలో ఖచ్చితంగా మీరు సక్సెస్ కాగలుగుతారు. అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వృద్ధులు ఉన్నట్లయితే కనుక ఈ రోజు కాస్త ఉపశమనం అయితే మీకు దొరకబోతుంది. అంటే రోజుతో పోలిస్తే కనుక ఈ రోజు కాస్త ఉపశమనం దొరుకుతుంది. మీ యొక్క వైద్యానికి సంబంధించి, చికిత్సకు సంబంధించి మీరు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగార్థులకి ఒక చక్కటి అవకాశం వారి ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఏవైనా సవాళ్లు ఎదుర్కొంటున్నట్లయితే వాటిని అధిగమించి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. పై అధికారుల నుండి ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఏప్రిల్ 17వ తేదీ గురువారం అనేది ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఉండబోతుంది. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.